డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫ్రాక్షన్స్ గురించి చెప్పుకుందాం. వాట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ థింగ్. ఒక వస్తువులో కొంత భాగాన్ని ఫ్రాక్షన్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక వస్తువు ఉంది. ఈ వస్తువుని 4 సమాన భాగాలు చేసాం. కంపల్సరీగా సమానంగా ఉండాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు. 4 ఈక్వల్ పార్ట్స్, 4 సమాన భాగాలు చేసాం. చేసి దాంట్లో ఒకటి తీసుకుంటున్నాం, ఒక పార్ట్ తీసుకుంటున్నాం. దాన్ని ఎలా రాస్తాం? మొత్తం భాగాలు కింద రాయాలి, తీసుకున్నది పైన రాయాలి. 1/4. 4 సమాన భాగాలు చేసాం, ఒక భాగం తీసుకున్నాం. ఇక్కడ మళ్ళీ వస్తువుని 4 సమాన భాగాలు చేసి 3 భాగాలు తీసుకున్నాం. దీన్ని ఏమని రాస్తాం? చేసిన భాగాలు 4, తీసుకున్నవి 3, 3/4 అని చెప్పి రాస్తాం. ఇక్కడ 4 సమాన భాగాలు చేసి 2 తీసుకున్నాం. దీన్ని 4 భాగాలు 2 తీసుకున్నాం. ఇక్కడ మొత్తం 2 భాగాలు చేసాం, ఒక భాగం తీసుకున్నాం. దీన్ని 2 భాగాలు, ఒక భాగం తీసుకున్నాం. ఇది సమానం. ఎలా అంటే 4 ముక్కలు చేసి 2 తీసుకున్నా, 2 ముక్కలు చేసి 1 తీసుకున్నా, ఈ 2 కూడా సమానం అన్నమాట. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని చెప్పి అంటారు. ఫ్రాక్షన్లో పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అని చెప్పి అంటారు. తెలుగులో లవము, హారము. ఇవాళకి కొంచెం నేర్చుకోండి. ఒక ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ థింగ్. ఒక వస్తువులో కొంత భాగాన్ని భిన్నము అంటారు. మొత్తం ముక్కలు ఎప్పుడు కూడా పార్ట్లన్నీ కింద వేసుకోవాలి, తీసుకున్నది పైన వేసుకోవాలన్నమాట. 1/4 తీసుకున్నాం, మిగిలింది ఎంత అంటే 3/4. అలాగే ఇక్కడ 3/4 తీసుకున్నాం, మిగిలింది ఎంత? 1/4. ఇక్కడ 2/4 తీసుకున్నాం, మిగిలింది కూడా 2/4. ఇక్కడ 1/2 తీసుకున్నాం, మిగిలిందంటే కూడా 1/2. మిగిలిందంటే మిగిలిన దాన్ని ఫ్రాక్షన్ కింద చూపించాలంటే కింద పార్ట్లు వేయాలి, మిగిలిన దాన్ని పైన వేయాలి. ఓకే.